కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో గంగుల కమలాకర్ పార్టీ కార్యాలయంలో క్యాంపు కార్యాలయంలో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో అక్కడికి బీజేపీ కార్యకర్తలు చేరుకొని కౌశిక్ రెడ్డి కాన్వాయ్పై అదేవిధంగా క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి జరిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే బండి సంజయ్ ఆఫీస్కు చేరుకొని ఇద్దరి మధ్య కూడా తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కట్టెలతో దాడి చేస్తున్నారు. మరి ఈ దాడి జరగడానికి గల కారణం ఏంటో మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి గల కారణం ఏంటి? దాడి సంఘటన అనేది భారతీయ జనతా పార్టీ నుంచి ఏదో కాదు, ఆవేశంగా ఎవరైనా కార్యకర్తలు ఆయన మాట్లాడినటువంటి ఆ దుర్భాషలకి, అతను ఒక కుసంస్కారంతో మాట్లాడినటువంటి మాటలకి ఎవరైనా దానికి జరిగిందో అది పార్టీ ఇంకా తెలియదు. అది రెండవది ఏంటంటే ఆయన వాళ్ళ యొక్క నాయకుని ప్రసన్నం చేసుకోవడానికి ఇష్టానుసారంగా వ్యక్తిగతమైన దూషణలు, నువ్వేనంటే రాజకీయ విమర్శలు ఉంటే మాట్లాడు, కానీ నేను ఇష్టానుసారంగా వాళ్ళకు నువ్వు దూషణలు వ్యక్తిగత దూషణలు పాల్పడితే ఆయనను చాలామంది వేలాది మంది అభిమానించేటువంటి నాయకుడు, నీలాగా దూరదనం చేసి అక్కడిక్కడ లీడర్లను జోకి వచ్చినటువంటి నాయకుడు కాదు. ఆయన చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఒక నమ్ముకున్నటువంటి జెండా కోసం, సిద్ధాంతం కోసం ఇవాళ ఒకటే జెండా కింద గొడుగు కింద పనిచేసి ఇవాళ ఈ స్థాయి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిండు. అటువంటి ఆయన అనేక మంది ఆయన ఇష్టానుసారంగా నువ్వు వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు ఎవరో దానికి తట్టుకోలేక ఎవరన్నా దానికి వాళ్ళు చేస్తే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా ఏమైనా జరగవచ్చు. దానికి కానీ నువ్వు ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇటువంటి దూషణలు చేస్తే ఇదివరకు నీకు మొదటి నుంచి నీకు అలవాటైంది, ఇలా కొత్త కాదు. గతంలో కూడా తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉంటే, ఒక మహిళా గవర్నర్గా ఉంటే మహిళల గురించి ఏ రకంగా కించపరిచినావు, ఏ రకంగా ఎంత వ్యక్తిగతమైనటువంటి ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినావో ఈ రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా చూసిరు. ఇప్పుడు కూడా నీకు మొదటి నుంచి కూడా అదే అలవాటు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పుడు వైఎస్ జగన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి మానుకోటలో నువ్వు ఏ రకంగా తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లదాడి చేసినావు, ఏ రకంగా నువ్వు నువ్వు పాయింట్ జిప్పిప్పి నువ్వు ఏ రకంగా అసహ్యంగా వ్యవహరించినావు, అటువంటి నీ మొదటి నుంచి అలవాటు. అటువంటి దుర్భాషలాడు ఇటువంటి నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇటువంటి చేస్తుంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకు. ఇప్పటికే హుజరాబాద్ ప్రజలంతా నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇలా నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నందుకు నువ్వు రూపాయికి హుజరాబాద్ తీసుకొచ్చేది లేదు, హుజరాబాద్ పరువు పోతుందని చెప్పి ఇలా ఈ 2.5 లక్షల మంది ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ఇలా నేను ఊరికి రాకుండా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. మేము దాడులు చేసే అవసరం మాకు లేదు. ఈయన మీద దాడులు చేయాలంటే నేను ఒక్కరోజు కూడా అడుగు పెట్టాడు ఎక్కడ కూడా. ఇలా భారతీయ జనతా పార్టీ నక్సలైట్ల మీద ఎదిరించి పోరాడినటువంటి పార్టీ. ఇలా మేము దీనికి ఇటువంటి దాని కాదు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఏ చేయాలో ప్రజలు దానికి ప్రజాస్వామ్యబద్ధంగానే నీకు బుద్ధి చెప్తారు. ఇలా నేను దాడి చేయాల్సిన అవసరం లేదు, మాకు లేదు. మేము దాడి చేయాలనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. చెప్పండి సార్, అంటే ఆల్రెడీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా బండి సంజయ్ కేసీఆర్ పై కూడా కేటీఆర్ పై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. మేము అప్పుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడలే, కానీ ఇప్పుడు దాని కౌంటర్గా మేము ప్రెస్ మీట్ పెడితే బీజేపీ కార్యకర్తలు ఇట్లా దాడి చేయడం ఏంటని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మరి ఎక్కడ కూడా బండి సంజయ్ గారు వేరే రకంగా ఎటువంటి మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతమైన దూషణలు చేయలేదు. ఆయన మాట్లాడింది కేటీఆర్ మాట్లాడి వ్యక్తిగతమైన దూషణలు, ఇష్టానుసారంగా వ్యక్తిగతమైన అసత్యపు ఆరోపణలు చేసింది వాళ్ళు, మొదలు పెట్టింది వాళ్ళు. దానికి కౌంటర్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళా కేటీఆర్ని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు ఒకరి మీద వాళ్ళు రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టి ఇలా కార్యకర్తలని ప్రజలని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నది టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. వీళ్ళకు ఏ రకంగా ఇప్పటికే వీళ్ళను గద్దెదించారు. ఇలా వీళ్ళకు లేకుండా పరిస్థితి అయిపోయింది. ఇంకా కూడా ఊర్లలోకి వెళ్ళి కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తాయి వీళ్ళకి. ఇదే భాష కనుక కొనసాగిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా అధికారం అనేటువంటి ఆ మాయలకెళ్ళి ఇంకా బయటికి రాలే. వాళ్ళు ఇంకా 2.5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ అధికారం పోయి. కానీ ఇప్పుడు గతంలో అధికారం ఉన్నప్పుడు గిట్లే ఇష్టానుసారంగా వివరించి ప్రతిపక్ష నాయకుల మీద అనేక మంది మీద దాడులు చేయించడం, అక్రమ కేసులు పెట్టియడం ఇష్టానుసారంగా వివరించారు. ఇప్పటికి ఇంకా అదే ధోరణికి దానికెళ్ళి ఇంకా బయటకు వస్తలేరు వీళ్ళు. ఆ మాయలకి వెళ్ళి బయటకు వస్తే ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు గద్దె దించారు, మీకు ఇలా అధికారం లేదనేది దానికి మాయలకి వెళ్ళి బయటకు వస్తే ఇలా నిజం తెలిస్తే వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి ఆ వాస్తవ పరిస్థితికి వస్తే వాళ్ళకి మంచిదని చెప్పి మేము చెప్తున్నాం. చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తరుణంలో కేవలం బండి సంజయ్ కార్యకర్తలు ఉసగొల్పి దాడికి ప్రయత్నించాడని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? మరి బండి సంజయ్ గారు నేనే కారణం ఉన్నా, నాకే తెలియదు. నేను ఉన్నా ఇప్పటివరకు మేము వేరే రకమైన కార్యక్రమం, మోడీ గారి సభ ఉన్నది, మోడీ గారి కార్యక్రమాల కోసం మేము ఆ సభ ఏర్పాట్లు వాటి ఏర్పాట్ల మీద విషయంలో ఉన్నాము. ఎవరు కూడా కార్యకర్తలకు కూడా ఇంకా తెలియదు. ఎవరైతే దానికి చూసిరో నేను కూడా అతన్ని ఇప్పుడు ఇవాళ పెట్టిన దాన్ని కూడా నేను కూడా ఇంకా చూడలేదు. వాస్తవంగా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినా కూడా నేను చూడలేదు. ఇవాళ కొద్దిమంది ఆయన మాట్లాడిన దానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మరి దానికి నిలదీద్దాం అనుకున్నారా, మరి అక్కడ ఏం జరిగిందో కూడా నాకు ఇంకా వాస్తవంగా కరెక్ట్గా తెలియదు.
కానీ అతని మీద మేము ఇక్కడ పార్టీ వైపు నుంచి బండి సంజయ్ గారు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ గారు అదే రకంగా భౌతికదారులకే ప్రోత్సహించే పరిస్థితి వస్తే మా సంస్కృతి అది కాదు, మేము అటువంటిది కూడా కాదు. ఇవాళ మేము ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి మేము మాకు ఇటువంటి భౌతికదారులు చేసే సంస్కృతి మాకు లేదు. రెండవది ఏంటంటే ఆయనే వ్యక్తిగతమైన ఇటువంటి దుర్భాషలు ఆడే పరిస్థితి వస్తే ఎవరో ఆవేశంగా ఎవరో చేసే పరిస్థితి రానియద్దు. మేము ఈయనను బండి సంజయ్ గారు కనుక చేయించాల్సి వస్తే ఒక్క అడుగు కూడా ఈయన రోడ్డు మీద బయట పెట్టాడు. చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన తర్వాతనే బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడానికి వచ్చినారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో దాడి జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? దాడి జరిగిందనేది కూడా భారతీయ జనతా పార్టీకి నాయకులకు ఎవరు కూడా తెలియదు. దాడి జరిగింది, తను మాట్లాడిన ఏదైతే వే ఆఫ్ టాక్ ఏదైతే ఉందో, ఒక మంత్రి గారి మీద, కేంద్ర మంత్రి గారి మీద నువ్వు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన పద్ధతిలో మాట్లాడితే ఎవరికి కూడా ఆవేశాలు రావు, ఎవరు కూడా ఆవేశాలకు గురిగారు. నువ్వు కుటుంబ విషయాలను ఇన్వాల్వ్ చేసి లేక అనేక రకమైన ఎటువంటి ఆరోపణలు ఉంటే నిరూపించి మాట్లాడాల్సింది. నువ్వు గతంలో మీ నాయకుడు మాట్లాడిన దానికి మా నాయకుడు కౌంటర్ ఇచ్చిండు అంతే తప్ప, ఏదైతే ఉందో దాని మీద నువ్వు నీ నాయకుడిని కౌంటర్ ఇమ్మని చెప్పు. మీ నాయకుడు స్వచ్ఛందంగా ఉంటే దానికి పరీక్షకు రమ్మన్నాడు, రమ్మని చెప్పు. నువ్వు వీడికి వచ్చి నీ యొక్క మాట్లాడే రీతిని ఎవరు కూడా మాట్లాడే పద్ధతిలో మాట్లాడకుండా నువ్వు ఒక ఎమ్మెల్యే గౌరవమైన శాసనసభ్యునిగా ఉండి గతంలో కూడా అనేక మంది గౌరవప్రదంలో ఉన్న అటువంటి వ్యక్తులను, గవర్నర్లు కానివ్వండి, అనేకమైనటువంటి ఉన్నత పదవులు ఉన్న వాళ్ళకి కూడా కించపరిచినట్టు మాట్లాడితే ఆ రోజు నీకు గుణపాఠం చెప్పడానికి మహిళలందరూ కూడా ముందుకొచ్చారు. ఈరోజు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ దాడిలకు పాల్పడాలని చెప్పేసినటువంటి పార్టీ కాదు. తను మాట్లాడిన మాటను ఎవరైతే అభిమానంగా ఒక నాయకుడు అనేటువంటి బండి సంజయ్ గారికి ఉన్న అభిమానమైనటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరో కొంతమంది, అది కూడా ఇంకా మాకు తెలియదు, పార్టీ ప్రకారం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. కాబట్టి ఎవరైనా జరుగుంటే జరగవచ్చు తప్ప మేము ఎక్కడ దాడులు ప్రోత్సహించలేవు. ఇటువంటి దాడులను వాళ్ళైనా మేమైనా ఏదైనా కూడా దీన్ని మేము అది చేసేలేదు. కాబట్టి తను మాట్లాడే మాటలను మార్చుకోవాలి. ఫస్ట్ నీ పదవిలో నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏ రకంగా మాట్లాడాలో అట్లా మాట్లాడు. నువ్వు గతంలో కూడా తెలంగాణను అవమానించినటువంటి వ్యక్తివి. నువ్వు ఆ హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అనేకమైనటువంటి ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని పైసలు వసూలు చేసినామని అక్కడ ఉన్న సర్పంచులని ఈ పైన, పార్టీలో ఉన్న సర్పంచులని ఈ పైన అక్కడ ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. కానీ అటువంటి మా నాయకుడు అటువంటి కాదు అని మేము చెప్తున్నాం. బండి సంజయ్ గారు గతం నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా ఈ దేశం కొరకు, జాతీయవాదం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. కానీ అవినీతితో పాల్గొనో లేకపోతే అవినీతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. తను ఒక సంస్కృతమైనటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఒక సాంప్రదాయాల కుటుంబంలో పుట్టి జాతీయవాదం కొరకు పోరాడి తను ఈ స్థాయిలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తి. నేను లెక్క అడ్డదారులు దొక్కి ఎవరు ఏ నాయకత్వం ఉంటే ఆ నాయకత్వం దగ్గర మోకరిల్లి నేను పదవులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మేము చెప్తున్నాం, ఏదైనా కూడా ఇటువంటిది మంచి పద్ధతి కాదు. మాట్లాడడం ఏదైతే ఒక మంత్రిగా, ఒక గౌరవమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు విమర్శగా రాజకీయ విమర్శలు చేయాలి, కానీ కుటుంబం కానీ తనకు ఉన్నటువంటి కుటుంబం పైన కానీ ఏదైతే అంటే ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కేటీఆర్ పై రెచ్చగొట్టే మాటలు మాట్లాడు, దాని కౌంటర్గానే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు బండి సంజయ్ ఏం మాట్లాడారు ఫస్ట్ వారిపై? మేము సంజయ్ నగర్ కూడా అక్కడ పత్రిక విలేకరులు అక్కడ ఉన్నప్పుడు వారు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ మాట్లాడిన ప్రెస్ మీట్కు వీరికి ఇట్లా అన్నారు. దాన్ని మాట్లాడిన దానికి తను కూడా ఒక నా మీద అటువంటి ఆరోపణలు చేసిండు కదా, నేను కూడా ఆరోపణలు కొన్ని చేసినా అవిటిని నిరూపించుకోమని చెప్పిండు అంతే తప్ప వేరే వ్యక్తిగతంగా మాట్లాడినా ఏం లేవు. నేను గతంలో కాదు, ఇప్పుడు కాదు, గతంలో కూడా నేను మాట్లాడినా వాటిని నిరూపించుకోను. ఆరోపణలు చేసిన ఆ ఆరోపణలను ఇప్పటికైనా నిరూపించుకోమని మాట్లాడిండు తప్ప వేరే వాళ్ళ మీద మాట్లాడింది ఏం లేదు కదా. నువ్వు ఆ నిరూపించుకుందని నిరూపించడానికి మాట్లాడు. నువ్వు ఇష్టారీతిలో మాట్లాడుకుంటూ పోతే ఎవరు కూడా సహించరు, ప్రజలు సహించరు. అభిమానులు, తనకు ఏ నాయకునికైనా ఒక అభిమానులు ఉంటారు, అభిమానులు సహించరు, కార్యకర్తలు సహించారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు, దుర్భాషలు ఆడారు. దీనిపై మరి ఎలా ముందుకు వెళ్ళబోతారు? ఇటువంటి ఏది భౌతిక దాడులకు మేము సరైనది కాదు, మేము కాము. మాట్లాడేవారు కూడా ఆయన రెచ్చగొట్టే మాటలు ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ, కౌశిక్ రెడ్డి కానీ, ఏదైతే అధికారిని, మంత్రి గారిని మళ్ళీ అదే మాటలు మాట్లాడడం, పోలీస్ అధికారుల మీద, మంత్రుల మీద అదే మాటలు మాట్లాడడం మానుకుంటే ఇక్కడితోటి క్లోజ్ అవుతుంది. అంతే తప్ప ఒకరి మీద భౌతిక దాడులు రాజకీయంగా చేసుకోవడం సరైనది కాదనేది మాకు కూడా తెలుసు. ఎప్పటికైనా రాజకీయంగానే కొట్లాడతాం. మేము ప్రజలతోటి కొట్లాడతాం, ప్రజల మన్నలు పొంది కొట్లాడతాం, ప్రజల ఓట్లతోటి గెలిచి కొట్లాడతాం. అంతే తప్ప మా నాయకుడు ఆ రకంగానే రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతోటి గెలవడం జరిగింది, మంత్రి అయ్యాడు. ఆ ఆలోచనతో వాళ్ళు కూడా, టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ రకంగానే మాట్లాడడం సరైన పద్ధతిలో ఉంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. చూసారా, మొత్తానికైతే ఈరోజు ఉదయం ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే మొన్న కేటీఆర్ మాట్లాడిన మాటలను
బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేవలం అతను ఏవైతే మాటలు మాట్లాడాడో అవి నిరూపించమన్నాడు. కానీ నిరూపించమంటే దానికి కౌంటర్గా ఇటు కౌశిక్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిపై దుర్భాషలు ఆడడంతో మాత్రమే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్కి చేరుకొని అక్కడ కాన్వాయ్ని బ్లాస్ట్ చేశారు. దాంతోపాటుగా అక్కడ అద్దాలను పగలగొట్టాడు. మొత్తానికి ఒక విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటుగా అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు బండి సంజయ్ ఆఫీస్ వరకు వచ్చి ఇటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాత్రం ఒకటేసారి అంటే వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఇటు ఇరుపక్షాలను కూడా చెదరకొట్టి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా కూడా ఇక్కడ బీజేపీ క్యాంప్ ఆఫీస్ వద్ద అంటే ఎంపీ కార్యాలయం వద్ద మాత్రం వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు భారీ భద్రతా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.